మిగతా దేశాల నుంచి కాబట్టి ఎట్లాంటి ఒప్పందాలు ఉండొచ్చు సార్? ఎందుకంటే ఇప్పటికే అటు యుఎస్ తోటి ఇటు ఏయుతో భారత్ ఒప్పందాలు చేసుకుంటుంది. సో దాంట్లో ఇప్పుడు ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పాలి. గల్ఫ్ తోటి ఒప్పందం, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఈ ఇప్పుడు ఒప్పందాల నెట్వర్క్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. సో మిగతా దేశాలతో ఇప్పు- ఎట్లాంటి కంపారిజన్ చేయొచ్చు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనకు ఇతర దేశాలతో ఉన్నటువంటి ట్రేడ్ తక్కువ. ఇప్పుడు మనం అనుకున్నటువంటిదే మేజర్ ట్రేడ్. అసలు మన మొత్తం ట్రేడ్ వాల్యూనే $800 బిలియన్, $850 బిలియన్. అందులో 120 ప్లస్ చైనా, 130 ప్లస్ అమెరికా, 180 ప్లస్ గల్ఫ్, అట్లాగే ఈయూ తోటి కూడా దరిదాపు ఒక $135 బిలియన్ ఉంది. కాబట్టి ఈ మేజర్ సోర్సెస్. అందుకని ఏ దేశానికైనా వరల్డ్ ట్రేడ్ టారిఫ్లు తగ్గించుకుంటేనే వరల్డ్ ట్రేడ్ పెరుగుద్ది. అయితే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల వల్ల ఎవరైతే బలమైన దేశం వాళ్ళు బెనిఫిట్ అవుతారు, ఎవరైతే బలహీనమైన దేశం వల్ల వాళ్ళు దిగుమతి చేసుకునే దేశాలుగా మిగిలిపోతారు. కాబట్టి ఇవాళ గ్లోబలైజేషన్ తర్వాత కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి ఆ కాంపిటీషన్లో గెలవాలంటే రెండు రకాలు ఉండాలి. ఒకటి క్వాలిటీ ఉండాలి, రెండోటి లో ప్రైస్ ఉండాలి. లో ప్రైస్ ఉండాలంటే ప్రొడక్టివిటీ పెరగాలి, క్వాలిటీ ఉండాలంటే ప్రభుత్వం యొక్క మానిటరింగ్ ఉండాలి. అవును. ఎందుకంటే మానిటరింగ్ చేయకపోతే దాన్ని దెబ్బతింటే కష్టం, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇబ్బంది అయింది. అవును. కాబట్టి ఈ రెండు ఆస్పెక్ట్లో మనం వచ్చిన అవకాశాలను అందిపుచ్చే విధంగా ఉండటం అవసరం. సార్ ఇప్పటికీ అంటే భారత్ కానీ యూఏఈ కానీ దీనికి సంబంధించి కంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సంబంధించి 2022లోనే ఇది అమల్లోకి వచ్చింది. సో ఆ రోజు నుంచే దీని ఒప్పందం నడుస్తోంది. సో ఇప్పటికీ రెండు దేశాల మధ్య 90% ఆఫ్ టారిఫ్లు తగ్గించడానికి ఆ ఒప్పందం పనిచేసింది. సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ఒప్పందం వల్ల ఎంతవరకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో జీరో టారిఫ్లు ఉన్నాయి. 50%. ఇప్పుడు మనకు నిన్న అమెరికాలో 18% అని అనౌన్స్ చేసింది. 18 ఉన్నది, 10 ఉన్నది, 50% ఉన్నాయి కూడా, ఒకటి రెండు ఉన్నాయి కాపర్ లాంటి టారిఫ్లు. కాబట్టి అన్ని యునానిమేట్గా వర్తించదు. కానీ వస్తువులను బట్టి వాళ్ళ దేశంలో ప్రొటెక్షన్ కోసం కొన్ని టారిఫ్లు ఎక్కువ విధిస్తారు. వాళ్ళ దేశంలో మూతపడతాయి పరిశ్రమలు అనుకుంటే. ఇప్పుడు మనం వ్యవసాయం మీద కొట్లాడుతున్నాం అమెరికా తోటి. మనం గనక ఇప్పుడు వ్యవసాయం మీద అమెరికా ఇంపోర్ట్స్ మీద మనం 30% టారిఫ్ వేస్తున్నాం, ఈ దేశం రాకుండా వచ్చినా బాగా ధరలు పెంచేటట్టుగా. అది రేపు తగ్గిస్తే మన వ్యవసాయం ఆగమైంది అనుకుంటున్నాం. అట్లే ప్రతి దేశానికి కూడా ఇంపోర్ట్స్ వల్ల కొంత డిసడ్వాంటేజ్ క్రియేట్ అవుతుందంటే టారిఫ్లు పెంచి రానిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని దేశాలకు కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడకపోతే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మూతపడుద్ది, వాళ్ళ సెక్టారే మూతపడుద్ది. దానికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థితిలో కూడా ఉండరు. కాబట్టి మన వ్యవసాయం మీద ఇవాళ పార్లమెంట్ కానీ బయట కానీ గందరగోళం అయ్యేది, లేదా ఘాట్ ఒప్పందం నుంచి చర్చ జరిగేది కూడా ఆ జాగ్రత్తల కోసమే. అందుకని ఇవాళ గల్ఫ్ తోటి జరగటం అనేది ఖచ్చితంగా మనం ఏదైనా డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాల్సి వస్తే అమెరికా తోటి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి గల్ఫ్ ట్రేడ్ అగ్రిమెంట్ కొద్ది మేరకైనా ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎంత దిగుమతి చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు రష్యాతో కంపేర్ చేస్తే? ఎందుకంటే రష్యాతో నాకు తెలుసు 30 to 35% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బట్ గల్ఫ్ అంతకంటే ఎక్కువే మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే దాంతో కంపేర్ చేస్తే డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, దిగుమతి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 50% ఉండొచ్చా గల్ఫ్ దేశాల నుంచి? ఉన్నది. ఎందుకంటే మన దేశంలో మనం డొమెస్టిక్ ప్రొడక్షన్ 18%, అది 12%. మన దేశంలో మనం ఉత్పత్తి చేసి ఖర్చు చేసే ఆయిల్ 12%. 88% దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 88% సరే రష్యాతో దిగుమతి చేసుకుందంటే ఈ మధ్య, ఏది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత దిగుమతి చేసుకుంటున్నాం. కానీ అసలు మొదటి నుంచి యుక్రెయిన్ యుద్ధం ముందు నుంచి కూడా దిగుమతి చేసుకునేది ఇవాళ ఇరాన్ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, వెనుజులా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొంతమేరకు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు అమెరికా నియంత్రణ వల్ల అమెరికా నుంచి ఇంకొంత ఎక్కువ దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో అమెరికా నుంచి ఎంతవరకు సార్? ఒక 8% ఉండొచ్చా అప్రాక్సిమేట్ గా? బిలో 10% ఉండొచ్చా? అమెరికా నుంచి ఈ మధ్య కాలంలోనే 3 మిలియన్ బ్యారెల్స్ కు పెరిగింది డైలీ మనం దిగుమతి చేసుకునేది. రష్యాలో ఒక టైం మొన్న ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు 4 మిలియన్ బ్యారెల్స్ వరకు పెరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 1.5 మిలియన్ బ్యారెల్స్ డైలీ దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా 3 మిలియన్ బ్యారెల్స్ కు పెరిగింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇట్ ఈస్ అనే అడ్వాంటేజ్ సోర్స్ ఏది గల్ఫ్ దేశాలతోటి ఈ ఒప్పందం అనేటువంటిది మనం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే మనం అటు అమెరికా క్రూడ్ భారత్కు
భారత్ తీసుకోవడం కానీ అట్ ది సేమ్ టైం ఇటు గల్ఫ్ కంట్రీస్ నుంచి తీసుకోవడం, రష్యా నుంచి తగ్గిపోవడం, రష్యా ఆల్రెడీ డిస్కౌంట్లను కూడా తగ్గించేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. రష్యా నుంచి కొనొద్దు, కొంటే వెనుజులా నుంచే తీసుకోవాలని చెప్పేసి అమెరికా డిమాండ్ చేసింది. మనం అక్కడి నుంచే కొంటున్నాం అని చెప్పేసాం. ఈవెన్ రష్యా నుంచి కొనము అని చెప్పలేదు, కానీ రష్యా కూడా దీనిపైన స్పందించింది. భారత్ ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం ఏం లేదని చెప్పేసింది. సో ఒక ఫ్రీ మార్కెట్ అనేది రష్యా నుంచి కూడా సంకేతం వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల నుంచి తీసుకుంటే అమెరికా నుంచి మళ్ళీ ఏమైనా చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇది ఈ అమెరికా ఇన్వాల్వ్మెంట్ని మనం చాలా తక్కువగానే చూడవచ్చు ఇక్కడ? గల్ఫ్ దేశాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అమెరికా ఆంక్షలేం లేవు. తర్వాత రష్యా నుంచి అసలే మనం జీరో లెవెల్కి పోతే మన ఆత్మీయ బంధుకు మనం కాస్త వెన్నుపోటు పొడిచినట్టే. ఎందుకంటే మన సావరెంటీ క్వశ్చన్ ఇవాళ రష్యా నుంచి కొనొద్దంటే కొనకుండా ఉండటం, ఇరాన్ నుంచి కొనొద్దంటే కొనకుండా ఉండటం, వెనుజులా నుంచే కొనాలంటే వెనుజులా నుంచే కొనాలనుకోవటం, ఇవన్నీ ఎందుకంటే వెనుజులా నుంచి ఎందుకు కొనమంటుండు? అమెరికన్ ఆయిల్ కంపెనీలు ఇప్పుడు వెనుజులాలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఉత్పత్తి చేసేది వెనుజులా. ఇప్పుడు వెనుజులా ఉన్నది పబ్లిక్ సెక్టర్ లో ఉత్పత్తి, దాన్ని ఇప్పుడు ప్రైవేటైజ్ చేసి అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీలు ఉత్పత్తి చేయబోతున్నాయి. వాటి గవర్నమెంట్ కావాల్సిన డిమాండ్ సృష్టించడానికి భారతదేశం ఆనే కొనాలంటుంది అమెరికా. అంటే వెనుజులా గురించి కొంటే పరోక్షంగా అమెరికా నుంచి కొన్నట్టే. కాబట్టి మన అంటే మనల్ని ట్రంప్ ఇట్లా ఆడుకుంటే మనం ఆడేయటం, మనం ఆడినా ఏం లేదు లాభాలు వస్తున్నాయని సమర్థిస్తుంటారు కొంతమంది. అసలే వదిలేసుకుంటే చాలా లాభాలు వస్తాయిగా, అది కాదుగా క్వశ్చన్. మన సావరెంటీని కూడా మనం కాపాడుకోవాలి కదా. కాబట్టి ఏదేమైనా మనం ఇంకొంత బలంగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రిమెంట్ అయితే మనకు అగ్రిమెంట్ కాకపోతే సంక్షోభం వస్తున్నాం కాబట్టి అగ్రిమెంట్కి అంగీకరించారు. ఇంప్లిమెంటేషన్ దగ్గరైనా మనం కొంత మన సావరెంటీ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఇది మొత్తానికి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు చాలా ఈజీ అవుతుందనే చెప్పాలి, ఒక మొదటి అధికారిక అడుగానే చెప్పాలి. సో దీంతో ఇప్పటికే జీసీసీ ఆర్థిక సహకార ఫ్రేమ్వర్క్ ఒప్పందం జరిగింది. సో దాంతో వాణిజ్యం కానీ పెట్టుబడులు కానీ మిగతా రంగాల్లో కూడా మన ఇంప్లిమెంటేషన్ పెంచేటువంటి అవకాశాలు కూడా దీంట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటా ఎంత వాణిజ్యంలో, సో ఇక ముందు పెరగబోయేటువంటిది అందాదా మనం ఎంత అంచనా వేయచ్చు? ఇప్పుడు మనకు దరిదాపు ఒక 15% ఉందండి టోటల్ ట్రేడ్ లో. మన దేశంతో ఉన్న ట్రేడ్ లో గల్ఫ్ దేశాలతోటి ఒక 15% ఉంది. ఇది మరింత పెంచుకుంటే మంచిదే. తర్వాత రెండోది, ఇద్దరం పోటీ పడేటువంటి, మనం ఇతర దేశాలతో పోటీ పడే మీ ఉక్కు మా ఉక్కు, లేకపోతే మీ పెట్రోల్ మా పెట్రోల్ అని ఇటువంటి పోటీ రాదు వీటితోటి ఉన్న అడ్వాంటేజ్ అంటే మనకు ఆహారం, అలీడ్ సెక్టర్స్ నుంచి మనం చేపలు కానీ రొయ్యలు కానీ మటన్ కానీ ఇటువంటి అన్ని కూడా అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టర్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వాళ్ళు మనకు లేని పెట్రోల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. క్లాష్ వచ్చే అవకాశం కూడా లేదు. అటువంటి క్లాష్ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ మిగతా దేశాలతో కొన్ని క్లాషెస్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు అమెరికా తోటి క్లాష్ వచ్చింది. మా వ్యవసాయం రావాల్సిందే మీ దేశం అని అమెరికా అంటుండు. అరే మాది మోదపడద్దాయా అని మనం అంటున్నాం. అటువంటి క్లాష్ కూడా ఇప్పుడు జీసీసీ తోటి లేదు. వాళ్ళ స్పెషలైజేషన్ వేరు, మన స్పెషలైజేషన్ వేరు. కాబట్టి మనకు అడ్వాంటేజ్, వాళ్ళకు అడ్వాంటేజ్. దాంట్లో వాళ్ళకు అడ్వాంటేజ్, మనకు అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఇది అబ్సల్యూట్ ట్రేడ్ అంటారు. అబ్సల్యూట్ ట్రేడ్ అంటే వాళ్ళకున్నది మనకు, మనకున్నది వాళ్ళకి ఎక్కువ వచ్చేయటం. అది కాబట్టి ఎక్కడ బ్యారియర్స్ ఉండవు. గల్ఫ్ కు మనకు ప్రశాంతంగా ట్రేడ్ జరుగుద్ది. తర్వాత గల్ఫ్ దేశాలు మరొకటి ఏంటంటే రాజకీయంగా బలహీనమైన దేశాలు అవి. కాబట్టి సహజంగా ఆ విధంగా కూడా మనల్ని డిక్టేట్ చేసే పరిస్థితుల్లో లేవు. మనల్ని డిక్టేట్ చేసి మన మీద పెత్తనం చేసే దేశాలు కావు. కొన్ని దేశాలు అగ్రిమెంట్ చేసుకుంటే పెత్తనం చేయాలని చూస్తాయి. తర్వాత లేదా మనకన్నా ఎఫెక్టివ్ నేషన్స్ అయితే సహజంగానే మనం వాళ్ళకు తలొక్కి ఉండాల్సి వస్తుంది, అమెరికా కానీ చైనా కానీ. కానీ ఇక్కడ ఈ గల్ఫ్ దేశాలతో ఆ సమస్య కూడా రాదు. కాబట్టి అన్ని రకాల అడ్వాంటేజ్ తీసుకొని మనం ఈ ట్రేడ్ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సార్ అంటే ఇప్పుడు వెనిజులాతో మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి అమెరికాతో ప్రాబ్లం లేదు. సో ఆ టారిఫ్లు తగ్గించారు 17%, 18% పట్టుకొచ్చారు దాన్ని 18 నుంచి 50% నుంచి. సో ఇక ముందు అంటే భారత్ కూడా చాలా వాణిజ్యాల విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులు పోతున్నాయి. ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర నుంచి మన సోర్సెస్ మనం వెతుకుంటున్నాం. సో భవిష్యత్తులో మన అమెరికాతో ఇంకేమైనా చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందా? అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ ని బట్టి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ త్రైపాక్షిక ఒప్పందంలోకి చైనాను కూడా తీసుకురావాలని చెప్పేసి ఇంకొక ప్లాన్ చేస్తున్నారు, చేస్తుంది. కాబట్టి
అన్ని దేశాలు కూడా తన ఆర్బిట్ లో ఉండాలని కోరుకుంటుంది. ఉమ్, అమెరికా ఉమ్, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టుగా ఉమ్, నా చుట్టే సంచరించాలి, నా ఆధిపత్యంలో ఉండాలని అమెరికా కోరుకుంటుంది. ఉమ్, దానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు సహజంగానే అమెరికా హర్ట్ అయి మరొక బెదిరింపుకు దిగే అవకాశం ఉంది. ఉమ్, ఏదేమైనా ట్రంప్ లాగా మిగతా ప్రెసిడెంట్లు ఎవరు బిహేవ్ చేయలేదు, కొద్దిగా కల్చర్డ్ గా బిహేవ్ చేశారు. కాబట్టి ట్రంప్ ఉన్నంత కాలం ఇటువంటి చిక్కులు చాలా దేశాలకు వస్తుంటాయి. వాటిని భరించాలి, రెసిస్ట్ చేయాలి. కొంత మేరకు చాలా ఓపిక పట్టాలి, అవమానపడాలి. ఇటువంటి జరుపుకుంటూ పోవాలి. ఇప్పుడు నిన్న మోడీ అన్నాడుగా, మన ఓపికే మనల్ని జయించిందని. అవును. అది ఓపిక అనాలన్నా అవమానం అనాలనే రెండింటికి తేడా చాలా తక్కువ. ఉమ్, ఎందుకంటే పాకిస్తాన్ తరపున అన్ని రకాల ఆదుకున్నటువంటి దేశం మన వైరుధ్యం వస్తే, అవును. తర్వాత ఇతర దేశాల్లో ఎక్కడొచ్చినా మనకు డిసడ్వాంటేజ్ క్రియేట్ చేసిన దేశం రేపు అట్లా క్రియేట్ చేయాలనేది ఏం లేదు. కాబట్టి మన ఏదేమైనా ఇతర దేశాల్లో వ్యవహరించే దగ్గర కూడా మన జీడిపి, మన సావరెంటీ, మన ఎకనామిక్ స్ట్రెంగ్త్, మన టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి. ఇవి లేనంత కాలం మనం ఖచ్చితంగా ఇతర దేశాల మీద ఆధారపడాల్సిందే. కాబట్టి డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఎఫిషియన్సీస్ పెంచుకోవాలి. ఆ ఎఫిషియన్సీ అది అగ్రికల్చర్ కావచ్చు, ఫ్యాక్టరీగా అవుట్పుట్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. రైట్. ఆ విషయం మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.